వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 1971, ఈశాన్య రాష్ట్రాల మండలి 1971. ఈశాన్య రాష్ట్రాల మండలి 1971లో ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు అనేది పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఈశాన్య రాష్ట్రాలను, ఈ కొండ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి అంటే ఒక ప్రత్యేకమైన మండలి ఉండాలి అనే ఉద్దేశం కోసము 1971లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. మరి ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటిది అంటే, ఈశాన్య రాష్ట్రాలలో ఆ కొండ ప్రాంతాల్లో నివసించే జనాభాకు తాగునీటి వసతి కల్పించాలి. అదేవిధంగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి నీటిపారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. ఆ కొండ ప్రాంతాలలో నివసించే జనాభాకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలి. అదేవిధంగా ఆ కొండ ప్రాంతాలలో రవాణా సదుపాయాలు కల్పించాలి. ఏ విధంగా? రోడ్డు వేయడానికి అనుకూలంగా ఉంటే రోడ్డు ఫెసిలిటీ, లేకుంటే కొండ ప్రాంతాలు ఉంటే ఇలాంటి వంతెనలను ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఆ కొండ ప్రాంతాల్లోని జనాభాకు విద్యా సదుపాయాలు, వైద్య సదుపాయాల కోసం హాస్పిటల్స్, విద్యాలయాలను ఏర్పాటు చేయడం, మొత్తంగా ఆ ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఉండి, ఇలా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లోని మెంబర్స్ మీటింగ్ పెట్టుకొని ఆ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో ఏ ఏ పథకాలు అమలు చేస్తే బాగుంటుందో మాట్లాడుకొని అన్ని రకాల సదుపాయాలను కల్పించి ఆ ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిందే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. థ్యాంక్ యూ.